హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అల్పండు అండ్ కాళిదాస్ 2 అయితే సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో, ఈ సినిమా చూద్దామని స్టార్ట్ చేసిన. కాకపోతే కొంతమంది చెప్పిర్రు ఫస్ట్ 15 మినిట్స్ అంతగా గ్రిప్పింగ్ లేదని. కానీ నాకు 0 నుంచెళ్ళి లాస్ట్ వరకి ఫుల్ గ్రిప్పింగ్ అనిపించింది. మామూలుగా అనిపియలే సినిమా మాత్రం. అసలు సూపర్ సినిమా అనమాట. క్లైమాక్స్ వరకు మీకు మైండ్ పోద్ది. క్లైమాక్స్‌లో అయితే అసలు మైండ్ పని చేయదు. ఇక డైరెక్ట్ చచ్చిపోద్ది మైండ్. అట్లా తీసిర్రు సినిమా. అంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఏమో గానీ నాకైతే మూవీ మొత్తం సూపర్ అనిపించింది. బ్యాక్‌గ్రౌండే మెయిన్ అసెట్. ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్‌లో ఉంటది. అండ్ క్లైమాక్స్ మీరు జూస్తే మీ మైండ్ సెట్టే మారిపోద్దనమాట. అంటే మనం ఒకళ్ళ మీద నిందేస్తా ఉంటాం. రేప్ కేసులు అవి ఇవి అని జెప్పేసి. కానీ ఇక్కడ క్లైమాక్స్ అనేది డిఫరెంట్‌గా చూపిచ్చిర్రు. నాకు తెలిసైతే మంచి సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళా అంత మంచి సినిమా చూడ్డం నేను. 'సంభవం' టైమ్ ట్రావెల్ ఉంది గదా! దాని తర్వాత మళ్ళా అంత బెస్ట్ మూవీ చూసినట్టు అనిపించింది నాకైతే. పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. అండ్ ఐపీఎస్ రోల్ చేసిన ఆమె అయితే సూపర్ చేసింది. అండ్ హీరో కూడా సూపర్ చేసిర్రు పోలీస్ రోల్‌లో. అండ్ ఇంకా నెగెటివ్స్ అంటే నాకైతే కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. అంటే లవ్ స్టోరీ చూపిస్తారు కదా! స్టీఫెన్ లవ్ స్టోరీ. అది కొంచెం స్లో అనిపించింది. అండ్ హియర్ అండ్ దేర్ కొంచెం ల్యాగ్ సీన్స్ అనిపించినాయి. అండ్ మైండ్‌ని చాలా బాగా గట్టిగా ఆడుకున్నారనమాట డైరెక్టర్. సో, అంటే అదా ఇదా అని చెప్పేసి మనకు చాలా కన్‌ఫ్యూజన్ ఎక్కువైపోయింది. ఆ కన్‌ఫ్యూజన్ డీటెయిలింగ్ కొంచెం తగ్గిందనిపించింది. పాజిటివ్స్ అంటే సూపర్ ఉంది సినిమా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. స్టోరీ పాయింట్ బాగా తీసుకున్నారు. క్లైమాక్స్ అనేది చాలా 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 ప్లస్ అనమాట మూవీకి. సాంగ్స్ ఏం లేకపోయినా కూడా స్టోరీ బాగా రాసుకున్నారనిపించింది. రిచ్ విజువల్స్, డీఓపీ అన్నీ సూపరున్నాయనమాట. ఇంకా స్టోరీ విషయానికొస్తే ఒక పాప తప్పిపోద్ది. ఆ పాప మరి రేప్ అయిందా? లేకపోతే చనిపోయిందా? లేకపోతే ఆ పాపని ఏం చేసిర్రు? ఏంది అని ఒకళ్ళ మీద ప్రైమ్ సస్పెక్ట్ చేస్తారు. స్టీఫెన్ చుట్టూ తిరుగుతా ఉంటది. కానీ క్లైమాక్స్‌లో చాలా డిఫరెంట్‌గా చూపిస్తారనమాట. క్లైమాక్స్‌లో ఏం జరిగిందనేది మీ యొక్క స్టోరీ. ఇలాంటి సినిమాలు చాలా రావాలి ఈ మధ్య. ఈ మధ్య కాలంలో మంచి సినిమా చూసినా అనే ఫీల్ అయితే వచ్చింది నాకైతే. సైకో క్యారెక్టర్, సైకోపాత్‌లా స్టార్ట్ చేసిర్రు మూవీ స్టోరీ. కానీ క్లైమాక్స్ మాత్రం డిఫరెంట్‌గా ఎండ్ చేసిర్రు. నాకు ఆ ఎండ్ చేసిన విధానం బాగుంది. జోనరే మారిపోయింది యాక్చువల్లీ. అండ్ చిల్డ్రన్స్ మైండ్ సెట్ ఎట్లుంటది? ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియా జనరేషన్ ఎలా ఉంది అని చెప్పేసి బాగా చూపిచ్చిర్రు. క్లైమాక్స్‌లో మంచి మెసేజ్ ఇచ్చిర్రనమాట. సో, పేరెంట్స్ ఎలా సాక్రిఫైస్ చేస్తారు చిల్డ్రన్స్ కోసం. అండ్ పేరెంట్స్ లవ్ ఎలా ఉంది చిల్డ్రన్స్ కోసం. ఇది కూడా బాగా చూపిచ్చిర్రు. ఈ సోషల్ మీడియా కాలంలో కూడా పిల్లలు ఎలా తయారవుతుర్రు అని కూడా బాగా చూపిచ్చిర్రు. అండ్ స్టీఫెన్ పర్ఫార్మెన్స్, పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ పర్ఫార్మెన్స్ అండ్ పోలీస్ పర్ఫార్మెన్స్, ఎవ్రీ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి. అండ్ ఈ సినిమా సన్ నెక్స్ట్‌లో ఉంది. దీన్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి. మిస్ అయితే ఇక అంతే అనమాట. మంచిగుంది సినిమా. సో, ఇప్పుడే స్ట్రీమ్ అవుతుంది నైటే. సో, నేను చూడడం జరిగింది. నాకైతే బాగా నచ్చింది. అంటే నేను చాలా రోజుల తర్వాత అంత మంచి సినిమా చూడ్డం అనమాట. మీకెక్కడ లాగు, బోర్ అనేది అనిపియదు. వర్తీ అనమాట. వర్త్ వర్మ వర్త్. సో, చూసిన తర్వాత ఏమనిపించింది కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఈ వీక్ డేస్‌లో మంచి సినిమా రిలీజ్ చేసిర్రనిపించింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవెల్ పండు. ఉంటాను బాబు. లవ్ యూ.